కూర్చోమని చెప్పెను. వారు ఆయన వస్త్రాలు పంచుకొనుటకై చీట్లు వేసిరి. అస్సలు ఆలస్యం చేయకుండా పోటాపోటీగా ఉండాలి. ఈ విషయంలో, ప్రార్థన చేసే విషయంలో. మొదటి మాట ఆహా మహాత్మా ఆశారణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే గదా. ఆహా మహాత్మా ఆశారణ్య అవిమోచక వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరితిటులు నిన్ను జంపు క్రూరజనులకై. ఆహా మహాత్మా ఆశారణ్య అవిమోచక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం చాలా చోట్ల చూస్తుంటాము. ఏదైనా ఒక యాడ్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా చిన్న ఫిలిమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ ఒక ట్యాగ్ లైన్ యూజ్ చేస్తారు. ఈ యొక్క చిత్రంలోని లేదా యాడ్లోని పాత్రలు పేర్లు కేవలం కలుపుతారు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావని చాలా మంది చూస్తుంటారు. చూసారండి? అయితే ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు చెప్పే వాక్యం ఎవరిని ఉద్దేశించి కాదని మాత్రం చెప్పను. ఎందుకంటే ఎవరు సువార్త చేసినా ఎవరు చెప్పినా కూడా ఎవరో ఒకరికి ఆ వాక్యం గుచ్చుకోవాలి, ఎవరో ఒకరు మార్పు చెందాలని మాత్రమే చెప్తాం. కానీ ఈనాడు సంఘాల్లో ఏంటంటే ఎవరికి నొప్పి తగలకూడదు, ఎవరిని ఉద్దేశించి చెప్పకూడదు అన్నట్టు అనుకుంటాం. కానీ ఎవరో ఒక్కరైనా మార్పాలు చెందాలని ఇక్కడ నిలబడి ఎవరైనా వాక్యం చెప్తారు. ఈ రోజు నేను కూడా అదే చెప్తున్నాను, దేవుడు కూడా అదే ఆలోచిస్తుంటున్నాడు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏదో నామకార్థంగానూ లేకపోతే సాంప్రదాయంగానూ వెళ్ళిపోకుండా నాలోనూ మీలోనూ ఎవరో ఒకరిలో దేవుడు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం నేను చెప్పినా వెనకాల నా తర్వాత వచ్చే వాళ్ళు చెప్పినా కూడా ఆ మార్పు కోసం ఎదురు చూద్దాం, ప్రార్థనతో మెలకువ కలిగి కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు ప్రభువు వారు సిలువలో పలికిన 7 మాటల్లోనూ మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసరి. ఆమేన్. మొదటగా ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2 మాటలు మనం గమనిస్తున్నాం. ఒకటి, తండ్రి అని తండ్రితో మాట్లాడుతున్నారు. అలాగే వీరేమి చేయుచున్నారో వీరెరుగను కన్నా వీరిని క్షమించుము అంటే ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. మొదటిది క్షమాపణ. క్షమాపణ అనగానే దేనికి క్షమాపణ అండి? పాప క్షమాపణ కదా. అసలు సృష్టిలో పాపము క్షమాపణలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే రిఫరెన్స్లు తీయొద్దండి, సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తాను. ఆదాము హవ్వలు వాళ్ళు చేసిన ఆజ్ఞ, దేవుడు తినొద్దన్న ఫలాన్ని తినడం వలన, ఆయన చేయగల ఆజ్ఞలు అతిక్రమించడం వలన ఆనాడు పాపం చేశారు. అయితే
ఎప్పుడైనా గమనించామా? సృష్టి అంతటినీ కూడా దేవుడు కలుగును గాక అని చెప్పినప్పుడు కేవలం మనుష్యులను నిర్మించడం కోసం మాత్రం ఆయన ఎందుకు అంత ప్రత్యేకంగా ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో ఆయన ఊపిరిని మనకు ఊది తయారు చేసుకున్నారు అంటే మన మీద ఆయన పెట్టుకున్న ప్రణాళిక అంత గొప్పది, ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. కానీ ఆనాడు సాతాను కూడా మొత్తం చేసిన సృష్టి అంతటిని వదిలేసి కేవలం మనుషులు మాత్రమే ఎందుకు ఎన్నుకుంది పాపం చేయడానికంటే నమ్మిన వారు మాత్రమే మోసం చేయగలుగుతారు, నమ్మక ద్రోహం చేయగలుగుతారు. ఆనాడు దేవుడు మనల్ని అనగా ఆయన సృజించుకున్న మనల్ని నమ్మాడు కాబట్టి ఆనాడు ఆదాము హవ్వ మోసం చేయగలిగారు. ఆనాడు వాళ్ళు చేశారు, పాపంలో తెలుసుకున్నారు, తమ దిగంబర్లమని తెలుసుకున్నారు, చెట్టు చాటున దాక్కున్నారు. అయితే ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారండి? చెట్టు చాటున దాక్కున్నారు. అప్పుడు వాళ్ళ దేహాన్ని రక్షించడం కోసం ఆయన మొట్టమొదటి బలి ఇవ్వాల్సి వచ్చింది. బలి ఇచ్చి ఆ చర్మపు చక్కాయల్ని తొడిగారు వాళ్ళకి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే వాళ్ళు ఆనాడు ప్రారంభమైన బలి ఈనాడు యేసుక్రీస్తు వారు ఆయనే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయనే ఒక బలి అయిపోయారంటే అంతటి వరకు కూడా పాపం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఆ పాపం కొనసాగిస్తూనే ఉన్నాం. నేను మీరు అందరము కూడా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. కాకపోతే యేసుక్రీస్తు వారు శిలువ యొద్దకు వచ్చిన వారికి ఏమి దొరుకుతుందని చెప్తున్నారంటే పాప క్షమాపణ దొరుకుతుంది. అవును కదండి. ఆనాడు ఆయన అంతగా హింసిస్తున్నారే, దూషిస్తున్నారే, ఉమ్మ వేస్తున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, శిలువను మోయిస్తున్నారు. అంతగా దూషించినప్పటికీ కూడా ఆయన తండ్రి వీళ్ళు క్షమించు, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు, తెలియక చేస్తున్నారు అంటున్నారు, క్షమించమని అడుగుతున్నారు. అంటే ఈనాడు క్రైస్తవులుగా క్రీస్తుని కలిగి ఉన్నాము. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాము. క్రైస్తవులు మనం చెప్పుకునే మనము ఆ గుణాన్ని మనం ఎందుకు కలిగి ఉండట్లేదు? అంటే కేవలం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నామా? క్రీస్తు మనలో లేరా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులని చెప్పుకుంటూ తిరగటం కాదు, కానీ మన జీవితాల్లో క్రీస్తుని చూపించాలి. అదే కదా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వీరి పాపములు క్షమించమని చెప్పారు కదా, కానీ మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది. అవును కదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, ఇక్కడ మనం చూసినట్లయితే పక్షవాయువు గల అతన్ని చూసైనా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. అవును కదండి. పాపాత్మురాలైన స్త్రీ విషయంలో కూడా మీరు నీ పాపములు క్షమించబడిన. అయితే యేసుక్రీస్తు వారు పాపములు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు మనుష్య కుమారునిగా. కానీ ఇక్కడ ఆయనే క్షమించవచ్చు కదా. ఆయన క్షమించకుండా తండ్రిని ఎందుకు వేడుకుంటున్నాడు అంటే మనము చేసిన ఘోరమైన పాపములన్నిటిని కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన భరించుచు తండ్రికి మనకి కలిగిన ఎడబాటుని తొలగించడం కోసం ఆయనే తండ్రికి ఆయనకి మధ్యన కొంత ఎడబాటుని ఏర్పరచుకున్నారు కేవలం మన కోసం. ఆయన సిలువేసిన మన కోసం ఇప్పటికీ కూడా మన ప్రవర్తన పరంగా మన జీవన విధానం వల్లనైనా ఇప్పటికీ కూడా ఇంకా సిలువ వేస్తూనే ఉన్నామేమో. మనం పరిశీలన చేసుకుందాం. ఆనాడు వాళ్ళు తెలియక చేస్తారు, కానీ ఈనాడు మనం తెలిసి వాక్యం తెలియని వారు లేరు, దేవుడు మన కోసం చేసిన త్యాగము తెలియని వారు లేరు. అయినప్పటికీ ఇంకా తెలిసి మనం సిలువ వేస్తున్నామేమో తండ్రిని. మనల్ని పరిశీలన చేసుకుందాం. అయితే రీసెంట్ గా కూడా మనం ఒక మాట విన్నాం కదా, ఈ మధ్య బాగా ఎక్కువగా వైరల్ అయింది. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళందరి విషయంలో మనం అంతగా కష్టపడుతూ ఆయన ఏం చేయదు, ఏదో శిక్షించాలి లేకపోతే ఏదో అనుకుంటుంటే ఆవిడ మాత్రం ఒక మాట అన్నారు,
అది మాత్రం నిజంగా కాల్చివేసింది. వాళ్ళని క్షమిద్దాం, దేవుడే చూసుకుంటాడు, వారిని క్షమిద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ ఈ లోకంలో ఉన్న మనము క్రీస్తుని నిజంగా మన హృదయంలో క్రీస్తుని కలిగి ఉంటే ఆ మాట మనం కూడా అనగలుగుతామండి. ఇహపరంగా ఈ లోకంలో ఉన్న మనం ఏంటంటే పక్క వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అంటేనే 10 మాటలు అనేయాలి ఖచ్చితంగా. నాకేం తప్ప, నాకు మాట్లాడటం రాదా అనే విధంగా మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో ఒక క్రీస్తుని ఉంటామో వాళ్ళు 10 మాటలు అనుకున్నా కూడా మన నోటంటే ఒక్క మాట కూడా రాదు. తండ్రి నిజమేంటో నీకు తెలుసు అని చెప్పేసి మనం ప్రార్థించగలుగుతాం. అంటే ఏంటి, ఒకటి క్షమాపణ ఉంటుంది. అలాగే తండ్రి దగ్గరికి గనక మనం వెళ్తే, శిలువ దగ్గరికి మనం వెళ్తే మనకి పాప క్షమాపణ అనేది కలుగుతుంది. సో మొదటిగా యేసుక్రీస్తు వారు పెట్టిన పాప క్షమాపణ గురించి మనం చూసాం కదండి. అయితే రెండవదిగా ఇక్కడ ఏం చూస్తున్నాం, తండ్రి అని తండ్రితో మాట్లాడుతున్నారు, అనగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు? ఆయన్ని హింసించే వారి కోసం, ఆయన మాట వినకుండా ఆయన బాధ పెట్టిన వారి కోసం ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, లేక తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటి, మనకు శిలువ లాంటి శ్రమలు వచ్చినా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శిలువ లాంటి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏమి దూషణలు వచ్చినా కూడా తండ్రి దగ్గర మనం వెళ్తే ప్రతిదీ కూడా, ఆయనకు ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా తొలగిపోతుందండి. ఆ నమ్మకం మనకు ఉండాలి దేవుని పట్ల. దేవుని ఎందుకు ప్రార్థన చేస్తే, కుమారుని పేరుగా మనం కనుక ఖచ్చితంగా దేవుని ప్రార్థన చేసి పక్క వాళ్ళకి చెప్పుకుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ ఇబ్బందులు వచ్చింది, ఈ శ్రమల్లో నేను ఉన్నానని చెప్పుకుంటాం. అందరికీ చెప్పుకునే కంటే ఒక్కసారి నీ దేవుని వైపు చూసి తండ్రి అని ఒక్కసారి మనం పిలిచి గనుక ప్రార్థన చేస్తే ఆయన వెంటనే మనకి సమాధానం ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు అది కూడా ఇక్కడ మొదటి మాటలో ప్రవచన నెరవేర్పును కూడా మనం చూస్తున్నామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడు. అంటే ఏంటి, వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు కానీ మనం వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం, వాళ్ళలో ఒక మార్పు కోసం మనం ప్రార్థన చేయాలి. మిగిలినంతా ఎవరు చూసుకుంటారు అంటే దేవుడు చూసుకుంటాడు. అయితే ఈయన మన కొరకు కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. నిజమే కదా, ఈనాడు మనం వాళ్ళని హింసిస్తున్నాం తండ్రి కదా, తెలియక వాళ్ళు చేశారు, తెలిసి ఈ రోజు మనం దేవుణ్ణి ఖచ్చితంగా నిజంగా శ్రమ పెడుతున్నాం. సో మనకు కోసం కూడా అప్పుడే ఆయన ప్రార్థించారు. అలానే ఒక ప్రవచన నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. యెషయా 53:12. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం అండి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేస్తాను. అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తారు. ఎందుకు అనే మనందరి పాపములను ఆయన భుజముల మీద మోస్తున్నారు. తిరుగుబాటు చేసిన వారి గురించి కూడా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తారని ముందే ప్రవచనం జరిగింది. ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం. అయితే మొదటి మాటలో మనం గమనించింది ఏంటంటే, ఒకటి, శిలువ వద్దకు వస్తే పాప క్షమాపణ దొరుకుతుంది. అలాగే ప్రార్థన చేస్తే ఎటువంటి శ్రమలైనా, శిలువ వంటి శ్రమలైనా కూడా దేవుడు తప్పిస్తాడు, మనందరినీ కాపాడుతాడు, మనందరికీ రక్షణ దొరుకుతుంది. ఇహలోక పరంగా మనం చూసుకుంటే ప్రార్థించడానికి వెనకడుగు వేస్తాం. ఖచ్చితంగా ఎక్కువసేపు ఉండలేము, లేదా ఎక్కువసేపు ప్రార్థించలేము అనుకుంటాం. కానీ ఈ రోజు నుంచి అయినా మనలో మనమే తండ్రికి చెప్పుకుంటే ప్రతిదీ కూడా నెరవేరుస్తుంది. ఆయన శిలువ యొద్ద మనకి పాప క్షమాపణ దొరుకుతుంది అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కనిపెడదాం. అయితే మొదటి మాట ద్వారా మనకు వచ్చింది ఏంటంటే, ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఎదుటి వారిని క్షమించే గుణము మనకి దొరుకుతుంది.
తండ్రిని అనగా క్రీస్తుని మనలో పెట్టుకోకుండా మనం ఏమి చేసినా కూడా మన జీవితాల్లో క్రీస్తు కనపడరండి. అందుకే ఖచ్చితంగా ఏది చేయాలన్నా కూడా మనకి మొదట కావాల్సింది ఏంటంటే ప్రార్థన ఉండాలి, అలాగే ఒక క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. ఇంత ఘోర పాపాలు చేశాం కదండి, కానీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ రోజు మనం తండ్రి నన్ను క్షమించని అడగటానుకున్నామా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఆయన క్షమించాలని తండ్రిని అడిగాడు కదా. కానీ ఈ రోజు మనం అడుగుతున్నామా తండ్రిని? తండ్రి, నేను తెలుసో తెలియకో నా పాపములు చేశాను, సమస్తం ఎరిగిన దేవుడు కనుక నన్ను క్షమించు అని ఆయన పాదాల చెంతకి మనం రాగలుగుతున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రోజుల్లో వాక్యం కరువు లేదండి, కానీ ఏంటంటే కేవలం కావాల్సింది ఏంటంటే మనలో మార్పు మాత్రమే. ఆ వాక్యాన్ని మనకి గ్రహించుకొని మన జీవితాన్ని గ్రహించుకొని మనలో మార్పు మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం లాగానే ఏదో నానుడిగా మనం వెళ్ళిపోకుండా ఆయన చేసిన త్యాగం, మనం ఏదో ఏ షాప్లోకి వెళ్ళి ఒక 100 రూపాయలకు 200 పెట్టి నాకు ఒక రక్షణ కావాలండి అంటే దొరకదండి. కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదండి. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క విలువైన రక్తం, త్రిత్వంలో ఏకంగా ఉన్న తన కుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం తన రక్తాన్ని ప్రాణమును అర్పించి ఆ విలువైన రక్తం ద్వారా మనల్ని పెట్టి కొనుక్కున్నారంటే ఆయనకి మన ఎడలన్న ప్రణాళిక, ఆయనకి మన ఎడలన్న ప్రేమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎప్పుడు మనం అడుగుతామా, ఎప్పుడు మన హృదయంలోకి వద్దామా అని ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆయన కృప కోసమే ఎదురు చూద్దాం. ఆయన పోలికలో ఉన్న మనం క్రీస్తు ఏ విధంగా అయితే మాదిరి చూపించి వెళ్ళారో ఆ మాదిరి జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఈయన పెట్టిన ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉండి, అదేవిధంగా క్షమాపణ గుణం, క్షమించమని అడగాలి, అలాగే క్షమాపణ ఇవ్వగలిగే ఒక గుణాన్ని కూడా మనం కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ